ప్రతి సంవత్సరం బస్ ఫేర్ యాక్సిడెంట్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే బస్సుల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాధితుల్లో చాలా మంది మంటల వల్ల కాదు, బయటకు ఎలా తప్పించుకుని రావాలో తెలియక సమయానికి బయటికి రాలేకపోవడం వల్ల మరణిస్తున్నారు. సో అలాంటి సమయాల్లో మనం ఏం చేయాలంటే, మొదటగా పానిక్ అవ్వకూడదు. ఫైర్ కంటే వేగంగా ప్రాణాలు తీసేది స్మోక్. అందుకే వెంటనే మీ ముక్కు మరియు నోరును ఒక గుడ్డతో కప్పుకోండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడున్నాయో చూడండి. సాధారణంగా బస్సెస్ లో అవి మధ్యలో, వెనక భాగంలో లేదా పై భాగంలో ఉంటాయి. ఎమర్జెన్సీ హ్యామర్ తో గ్లాస్ పగలగొట్టండి. అది అందుబాటులో లేకపోతే మెటల్ బాటిల్ లేదా ఫైర్ ఎక్స్టింగ్విషర్ లాంటి ఏదైనా బరువైన వస్తువును ఉపయోగించండి. మీరు డోర్ దగ్గర ఉంటే అది జామ్ అయిపోతే బలంగా తోసి లేదా కిక్ చేసి తెరవడానికి ప్రయత్నించండి. ఇతరులకు సహాయం చేయండి, కానీ ఆగిపోవద్దు. మంట ముందు భాగంలో ఉంటే వెనక్కు పరిగెత్తండి, వెనక భాగంలో ఉంటే ముందుకు కదలండి. ఎప్పుడూ లగేజ్ కోసం సమయం వృధా చేయొద్దు. ప్రాణాలు రక్షించుకోవడంలో ప్రతి క్షణం విలువైంది, అందుకే అస్సలు వృధా చేయకూడదు. దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏమో చెప్పలేం, ఎప్పుడైనా ఎవరికైనా ఉపయోగపడొచ్చు.